ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి? ప్రభాకర్ రావు సర్వీసు 3 ఏళ్ల పొడిగింపులో మతలబేంటి? 12 ఏళ్ల కింద రిటైర్ అయిన తీసుకొచ్చి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కింద పెట్టి అతిపెద్ద పోస్ట్ అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిని ఇచ్చిండు కేసీఆర్. సో నిన్న సిట్ ముందు కేసీఆర్ హాజరైండు. ఎక్కడ? నందీనగర్లో ఆయన నివాసానికి సిట్ అధికారులు వెళ్ళి ఆయన్ని విచారించడం జరిగింది. రాత్రి మళ్ళీ సిట్ అధికారులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చారు. విచారణ అయిపోయిన తర్వాత అగో కేసీఆర్ అభివాదం చేస్తున్నాడు, నేనే గెలిచినా అంటుండు. సిట్ విచారణ అనంతరం తన నివాసం నుంచి బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబిత తదితరులు. ఏమైందని నాకు అర్థం కాలేదు. నిన్న ఓ గొడవలు, దిష్టిబొమ్మలు తగలబెట్టడాలు. ఈ దేశంలో ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని అయినా ఎవరినైనా విచారిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2015లో నాకు నిన్న మన కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. 2015లో ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2015లో సహారా కేసులో కేసీఆర్ని విచారించింది సిబిఐ. దిలీప్ కుమార్ గారు కూడా ఆయనకి ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా 9 గంటలు విచారించారు. విచారించడాన్ని తప్పుపట్టడం ఏంది అసలు? విచారించడం మా నాయకుని ఎట్లా విచారిస్తారు? మీ నాయకుడు ఈ దేశ పౌరుడే కదా, మీ నాయకుడి చట్టాలకు లోబడి ఉండాల్సిందే కదా. మీ నాయకుడి మీద అనుమానం వచ్చింది, మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి విచారించారు. సహారా కేసులో సిబిఐ ఎందుకు విచారించింది ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా? ఎందుకంటే ఆ సహారా కేసులో చాలామంది ఉద్యోగులకి అన్యాయం చేస్తూ ఆ సహారా కంపెనీ వాడికి ప్రయోజనం చేకూరుస్తూ వాళ్ళ పిఎఫ్లకు సంబంధించిన అంశంలో ఒక దరిద్రపు నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్. దానివల్ల కొన్ని వందల వేల మంది ఉద్యోగులు ఆగమైపోయారు. ఆనాడు ఆయన లేబర్ మినిస్టర్ కాబట్టి దాని మీద సిబిఐ కేసు నమోదైతే కేసు ఎంతవరకు వచ్చింది పక్కన పెట్టండి, ఆయన విచారించింది. విచారిస్తారు, ఎందుకు విచారించారు? ఇప్పుడు ఒక పర్టికులర్ కేసులో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే సిఆర్పిసి 160 కింద నోటీస్ ఇచ్చి విట్నెస్ కింద విచారిస్తారు. విచారించడమే తప్పు అంటే ఎట్లా? మా నాయకుని ఎట్లా విచారించి ఏం ఆలోచనతో ఉన్నాం మనం? దానికో పెద్ద హడావుడి, కార్యకర్తలందరినీ ఎక్కడికి పిలిచి ఆడ గొడవ, జిల్లాల్లో ధర్నాలు. నాట్ ఓన్లీ కేసీఆర్, ఏ నాయకుడిని విచారించినా ఇదే పరిస్థితున్నది దేశంలో. బట్టలు చింపుకుంటున్నారు అసలు. మరో సామాన్యుడిని పోలీస్ స్టేషన్కి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పిలిపించి సంపిపడేస్తున్నారు కదా చాలా చోట్ల. ఎన్ని లాకప్ డెత్తులని తెలంగాణలోనే. మరి అప్పుడు ఎటుపోయినాయి ఈ పార్టీలు, వీళ్ళంతా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు? ఉద్యోగ విరమణ అనంతరం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయనే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించిన సిట్ పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకే జరిగిందన్న మాజీ ముఖ్యమంత్రి. నాకేం సంబంధం లేదు, నా సంతకం ఉందా చూపి, వాళ్ళు ప్రతిపాదించి నేను నిర్ణయం తీసుకున్నా. ఇక్కడే అర్థమవుతుంది కదా. 12 ఏళ్ల కింద రిటైర్ అయిన తీసుకొచ్చి ఎందుకు పెట్టినావు నువ్వు? పెట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ పోయినావు. నువ్వు అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన్నే పెట్టినావు ఎందుకు? ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించే ప్రక్రియ ఆదివారం ఉత్కంఠ పరిణామాల మధ్య కొనసాగింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన మధ్య హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆయన్ని విచారించింది. మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన విచారణ 4.5 గంటల సేపు సాగింది. విచారణ క్రమంలో సిట్ పలు ప్రశ్నలు అడిగి కేసీఆర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పునర్నియామకాలతో పాటుగా ప్రణీత్ రావు పదోన్నతి గురించి కేసీఆర్ను అడిగినట్టుగా తెలిసింది. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ రావును కొనసాగించాల్సిన అవసరంపై ప్రశ్నించినట్టుగా సమాచారం. ఎవరినైనా పునర్నియమిస్తే సాధారణంగా 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్లు పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి? అంతటితో ఆగకుండా అసాధారణ రీతిలో ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించాల్సిన అవసరం ఏంటి? అర్హత లేకున్నా ఆయన్నే చట్టబద్ధమైన ఇంటర్సెప్షన్ దానికి డెసిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్ర కోణాన్ని సూచిస్తున్నాయి కదా అని ఆరా తీసినట్టుగా సమాచారం. అలాగే 2007 ఎస్ఐ బ్యాచ్లో మరెవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డిఎస్పీగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు
ప్రభాకర్ రావుని కేసీఆర్ తెచ్చిండు, ప్రణీత్ రావుని ప్రభాకర్ రావు తెచ్చిండు. ఎప్పుడో వాడు నల్గొండలో అక్కడిక్కడ పనిచేస్తుంటే అక్కడి నుంచి దగ్గరైన ప్రణీత్ రావు ఈ ప్రభాకర్ రావుకి తన వెంట తీసుకొని వస్తున్నాడు. లాయల్గా ఉన్నాడు, తనకి నచ్చిన ఉన్నాడు, నేను చెప్పిన పని చేస్తాడని ప్రణీత్ రావుకి 2007 ఎస్ఐ బ్యాచ్లో ఎవరికీ రాని డిఎస్పీ పదవి ఒక్క ప్రణీత్ రావుకి వచ్చింది, స్పెషల్ జీవో ద్వారా. అర్థం అవ్వట్లేక మనకి. కేసీఆర్ ఒకటే వర్గం, ప్రభాకర్ రావు ఒకటే సామాజిక వర్గం, ప్రణీత్ రావు ఒకటే సామాజిక వర్గం. ప్రణీత్ రావు కింద ట్యాపింగ్ కోసం పెట్టుకున్న దాదాపు 20-30 మంది ఎంప్లాయీస్ ఒకే సామాజిక వర్గం. చూడండి ఎట్లుందో వ్యవహారం. ఈ క్రమంలో వాటికి సంబంధించి పోలీస్ శాఖ నుంచే ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్కు కోట్ల రూపాయల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసినట్లు ఉండడంలో మతలబేంటని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకు ఎవరు ఇచ్చారని సిట్ కేసీఆర్ను ప్రశ్నించినట్టుగా సమాచారం. అసలు కేసు ఇదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్ స్టింగ్ ఆపరేషన్ చేసి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టిండు. 3 ఆడియోలు పెట్టిండు. ఒక ఆడియో నందకుమారు, పైలట్ రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి వీళ్ళు మాట్లాడుకున్న ఒక ఆడియో ఎవరు బయట పెట్టినంటే రోహిత్ రెడ్డి నేనే బయట పెట్టినా అన్నాడు. కానీ కేసీఆర్ బయట పెట్టిన ఆడియోల్లో ఎవరెవరైతే జైలుకి పంపించిండో కేసీఆర్, నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజులు ఈ ముగ్గురు మాట్లాడుకున్న ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వచ్చినాయి. ఆ ఆడియోలని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు రిలీజ్ చేసి, అంతకంటే ముందు ఫస్ట్ టీ న్యూస్లో ప్లే చేయించి, తర్వాత కేసీఆర్ రిలీజ్ చేసి జడ్జిలకి అందరికీ పంపించిండు. ఈ ఆడియోలు నీకు ఎట్లొచ్చినాయి అని అడిగిరట. పోలీసులే ఇచ్చిరని చెప్తానేమో. అసలు పోలీసులు ఎట్లా ఇస్తారు? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర, పోలీసుల దగ్గర ఉండాల్సినది ఇన్ఫర్మేషను ఎట్లొస్తుంది వ్యక్తుల చేతికి? ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రికి ఇవ్వడానికి వీల్లేదు కదా, దాన్ని ముఖ్యమంత్రి బహిర్గతపరచడానికి అవకాశం లేదు కదా. సో ఈ ఆడియోలు నీకు ఎట్లొచ్చినాయి అన్నది ప్రధానమైన క్వశ్చన్ అట. అదే అసలు యాక్చువల్ కేసే. 2వ అంతస్తు గదిలో విచారించిరట. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని నందీనగర్ నివాసంలోనే విచారిస్తామంటూ ముందుగానే సిట్ నోటీస్ ఇచ్చిన క్రమంలో కేసీఆర్ ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:30 సమయంలో నందీనగర్ ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు మినహా ఇతర నాయకులు ఎవరిని లోపలికి అనుమతించలేదట. మొత్తం ఫ్యామిలీ అయింది, మిగతా 4 వ్యక్తికి అవకాశం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ నివాసం 2వ అంతస్తులోని గదిని సిట్ విచారణ కోసం ఎంపిక చేశారు. విచారణ సమయంలో ఇంట్లో కేటీఆర్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు, న్యాయవాది రామచంద్రరావులను మాత్రమే అనుమతించడంతో హరీష్ రావు తదితరులంతా తెలంగాణ భవన్కు పోయిరట. హరీష్ రావుకు కూడా అవకాశం లేదట, బయటనే. విచారణ సమయంలో కేసీఆర్ మినహా మిగిలిన వారంతా ఇతర గదుల్లో ఉండాలని సిట్ పంపేసిందట. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. పటిష్టమైన భద్రత. విచారణ నేపథ్యంలో సిట్ చీఫ్ సజ్జనార్ ఉదయం నుంచే ఐసీసీలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఇది కమాండ్ కంట్రోలా? హైదరాబాద్ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలోని 6 సభ్యుల బృందం కేసీఆర్ నివాసానికి వెళ్లి విచారించింది. ఈ బృందంలో దర్యాప్తు అధికారి వెంకటగిరితో పాటు మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, శంషాబాద్ అదనపు డీసీపీ కేఎస్ రావు, మహంకాళి ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. విచారణ అనంతరం ఈ బృందం ఐసీసీలో సజ్జనార్తో సమావేశమైంది. కేసీఆర్ నివాసం, పరిసర ప్రాంతాలు, సమీపంలోని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిరసనలు, ఆందోళనలు, ఉద్రిక్తతలు ఇదంతా నడిచింది. ఇక దాని తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ సమాలోచన జరిపినట. కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించిండు. కేటీఆర్, హరీష్ రావు, సబిత, సునీత లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, ప్రవీణ్ కుమార్లతో ప్రత్యేకంగా సమావేశమై విచారణ అంశాలు, తదుపరి పరిణామాలపై చర్చించారు. మున్సిపల్ ఎన్నికలపై కూడా మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందని, మున్ముందు భారీగా చేరికలు ఉంటాయని చెప్పిండట. బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించిండట. ఇక ఇట్లా ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇలా అడ్డంగా దొరికిపోయినారు. నేనేమంటున్నా అంటే దీని మీద విచారణ మీద మరి మీకు నమ్మకం ఉందా అని నన్ను అడిగితే నాకు నమ్మకం లేదు. ఏ విచారణ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అన్నింట్లో
నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి అనే రీతిలోనే విచారణ ప్రక్రియలు ఉన్నాయి తప్ప పెద్దగా ఏదో నిర్ణయం తీసుకుంటారనైతే నాకైతే అనిపిస్తలేదు. వెరీ సింపుల్. మీకేమైనా అనిపిస్తే చెప్పండి. తెలంగాణను అసలు పట్టించుకోలే. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు? అన్నీ మేమే తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు లేదు. రఘు గారు, బీఆర్ఎస్ పార్టీ నాటకం చూసారా? దొంగ నాటకాలు. కేసీఆర్ వయసు గురించి వారు ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలే. ఎలా చేశారు అరెస్ట్లు? అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, కనబడవు అప్పుడు. వరంగల్లో కొండా సురేఖ గురించి, మేడారం గురించి మాట్లాడండి. ఏముంది? (104) ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు లేవట. కరుణించారా ఈ కేకేని? కరుణించరా ఈ కేకేనట మా సిరిసిల్ల నాయకునికి. ఆయనని పట్టించుకుంటలేరన్నది ఆ కార్యకర్తల ఇదనమాట. ఇప్పుడు ఆడ కేటీఆర్ అధికారంలో ఉందా అంటే కేటీఆర్ ఎమ్మెల్యే కావచ్చు, కానీ సిరిసిల్లలో ఇంకా కేటీఆర్దే నడుస్తుంది. ఆడ ఉన్న అధికారులంతా ఆయన చెప్పిందే వింటున్నారట. మీరు చెప్పింది 100% కరెక్ట్. అన్న ఒకసారి మా ఆటోల గురించి మాట్లాడండి. రేవంత్ ఎప్పటికీ 4 దొంగలను అరెస్టు చేయడు. ఆయన ఆల్రెడీ క్లియర్గా చెప్పిండు కదా, జైల్లో ఉన్న ఒకటే, ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే అని చెప్పిన తర్వాత ఇంకేముంటుంది అన్న? సిబిఐ కాళేశ్వరం ఎంక్వైరీ అటే పోయింది. సిబిఐకి ఇచ్చిన దాని వెనకాల ఉన్న మతలబే అది కదా. ఆయన ఏంటంటే ఇప్పుడు పీసీ ఘోష్ అనే కమిషన్ వేసిండండి. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇమీడియట్గా ఏం చేయాలా? ఆ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా యాక్షన్లోకి వెళ్ళాలి. యాక్షన్ తీసుకోకుండా తీసుకుపోయి సిబిఐని పడేసిండు. వీళ్ళందరూ అనుకొని కూడబలుక్కొనే ఆ పని చేశారు 3 పార్టీలు. డౌటే లేదు అందులో. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన వాడు మెగా కృష్ణారెడ్డి కాబట్టి ఆయనను కాపాడడం కోసం ఆ వ్యవహారం. మీరు కార్ రేసింగ్ కేసు చూడండి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? సంతకం పెడతాడు గవర్నరు, సంతకం పెట్టమని తెల్లారి అరెస్ట్ చేస్తా అన్నాడు. సంతకం పెట్టి నెల అయిపోయింది. జూబ్లీహిల్స్ సెలక్షన్ 2 నెలలు అయిందా దగ్గర. మరి ఇంతవరకు అతిగతి లేదు. ఏమైంది కార్ రేసింగ్ కేసుకి భూములకు సంబంధం ఉంది. ఎందుకంటే ఆ టోటల్ ఎపిసోడ్లో ఉన్న ఆ గ్రీన్కో అనే కంపెనీ, ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ మదర్ కంపెనీ గ్రీన్కో కంపెనీ ఓనర్ అనిల్. ఆ అనిల్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నాడు. దాన్ని కూడా తీసుకుపోయి ఆటకెక్కించారు. ఏ కేసు ఉన్నది? హరీష్ రావు అసెంబ్లీలో అడిగిండు ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ గురించి. అబ్బా నువ్వే అడిగినావు కదా అని నేను సిట్ వేస్తా అన్నాడు. అని 6 నెలలు అయిపోయింది రేవంత్ రెడ్డి అని. ఇంతవరకు సిట్టు లేదు, స్టాండు లేదు. ఏమైనా ఇవన్నీ? టానిక్ కేసు స్టార్టింగ్లోనే కాంప్రమైజ్ కేసు అది. ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఏమైంది? భూముల కేసులు ఏమైనాయి? ఒక్క గుంట భూమి రికవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కలిపిరా? 25 లక్షల ఎకరాలు పోయిన లెక్కలు చెప్తున్నాయి కదా. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టాలుగా మారినాయి అని చెప్తున్నారు కదా. ఏం యాక్షన్ ఉండదు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏదో చేస్తారంటే మీరు నమ్మాలనా? ఏం చేయరు వీళ్ళు. ఒకవేళ చేసినా ఏమన్నా ఆ కేటీఆర్ను అటో ఇటో చేసి ఈ మున్సిపల్ ఎలక్షన్లు జిహెచ్ఎంసీ అటు ఇటు అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక 10-15 రోజులు ఏమైనా లోపల పెడితే పెట్టవచ్చు. అంతకు మించి ఏమి చేయరు. ఎందుకంటే అది చెప్పుకోవాలి కదా మరి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. ఇంకొక 1 ఇయర్ అవకాశం ఉంది. 1 ఇయర్ తర్వాత బీఆర్ఎస్ అవినీతి చేసింది అంటే మరి నువ్వేం చేసినావా అని అడుగుతారు జనం. అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏముండదు కదా. సో చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మేబీ ఏమైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో. అంతకుమించి ఇందులో జరగదు. ₹1 రికవరీ చేయడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన 1,00,000 కోట్లు కక్కిస్తామన్నది వీళ్ళు దాని మీద దృష్టి పెట్టరు. రఘు అన్న, మన దేశంలో బిగ్ స్కేల్ ఇండస్ట్రీలు సెట్ అవ్వవు. మన దేశం బాగుపడాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి అంటే యువతకి ప్రోత్సాహకాలు, రుణాలు ఇవ్వాలి. వాళ్ళలో కొంత స్కిల్స్ డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయం. ఈ పెద్ద కంపెనీలు వచ్చి చిన్న కంపెనీలను మొత్తం ఖతం చేసి పడేస్తున్నాయి.
ఆకునూరి మురళి గారితో ఇంటర్వ్యూ చేయండి. విద్యా వ్యవస్థ ఏం మార్పు చేశారో అది అడగండి. లైవ్ ప్రోగ్రామ్ చేయండి తప్పకుండా. ఆర్టిజన్స్ గురించి మాట్లాడండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. పెట్టిందే పెట్టక బ్రదర్, ఎందుకు ఇది? హరీష్ రావుకు నోటీస్ పేరు ఎలక్షన్ ఐడి ప్రకారం ఇవ్వలేదట, మరి కేసీఆర్కి ఎందుకు? వీళ్ళు పేర్లు ఇవ్వలేదు, మాకు ఆడికొచ్చి నోటీసి, ఈడికొచ్చి నోటీసి, నేను ఆడికైతేనే వస్తా. తప్పు చేసినాక ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు మీ కూతురే అంటుంది నువ్వు ఫోన్ ట్యాప్ చేసినావు, అల్లుని ఫోనే ట్యాప్ చేసినావు అని. దానికి ఆన్సర్ చేయి ఫస్ట్. అంటే కవిత గారు మాట్లాడిన దానికి ఆన్సర్ చేయండి. చేతగాని ప్రభుత్వాలు ఇంతే అండి, అంతే అండి. గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారా? ఇక పెంచితే ఇక వంగబెట్టి కుదురుతారు. ఇక ఇప్పటికే 60 ఏళ్ళు పైన పెంచిర్రు. ఆ పెరిగింది ఆ ఉద్యోగులకు నచ్చట్లేదు, నిరుద్యోగులు మోసపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఎంత పెంచుతారు? 100 ఏళ్ళని పెట్టండి ఇక, లేకపోతే చనిపోయేదాకా ఉద్యోగం అని పెట్టండి, అయిపోతుంది. రఘు అన్న, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు మాఫీ కోసమే ఈ నాటకాలట. అందరిది అంతే ఉంది అన్న. ఇంకో ప్రత్యామ్నాయం రావాలి. బీసీల రాజ్యం వస్తేనే వీరందరినీ బయటకు గుంజి తిన్నది కక్కించే మనగాడు వస్తాడట. చూద్దాం. సీఎం లేడు కదా అన్న, మరి బట్టి ఏం యాక్షన్ కేసీఆర్పై తీసుకోరాదన్న? అది పాలసీ డెసిషన్, అది ప్రభుత్వాలు తీసుకోవాలి. బట్టియా ముఖ్యమంత్రి ఇంకోటి కదా, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విచారణ చేసి యాక్షన్లోకి దిగాల. చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్. చలో నెక్స్ట్. నిన్న కేసీఆర్ విచారణ ఇది. కుట్రదారులు ఖబర్దార్. ఎవరికి? సిట్ అధికారులకు చెప్పిండు ఆయన కొంపదీసి. కుట్రదారులు ఖబర్దార్ అని ఎవరికి చెప్పిండు? సజ్జనార్కి చెప్పిండా? ఎవరు కుట్రదారులు? సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చి నువ్వు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి విచారణకు రావయ్యా అని పిలిచిరు నిన్ను. 65 ఏళ్ళు పైబడ్డాయని నీకు మంచి అవకాశం కల్పించారు, నీ ఇంటికే వచ్చి విచారించారు. కుట్రదారులు ఎవరు? మరి ఇప్పుడు రోడ్డు మీద నుంచే మమ్మల్ని ఎత్తుకపోయారు కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా. మరి దాంట్లో కుట్రదారులు ఎవరు? 13 లాకప్ డెత్తులు జరిగిన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. మరియమ్మ లాకప్ డెత్ అయింది. కుట్రదారులు ఎవరు? నువ్వు, నీ కొడుకు. నేరెళ్ళ బాధితులని 8 మందిని ఊచకోత కోసిన నువ్వు, నీ కొడుకు, మీ సడకుని కొడుకు సంతోష్రావు, దత్తపుత్రుడో ఏ పుత్రుడో ఆయన అందులో పాత్ర భాగస్వామి. మరి మీ ఇందులో కుట్రదారులు ఎవరు? కుట్ర అంటే ఏంది? కుట్ర అంటే ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద అక్రమంగా కేసులు పెడితే అప్పుడు కుట్ర. నీ మీద ఇంకా కేసే పెట్టకపోయా, నువ్వు ఓన్లీ విట్నెస్ కింద సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చి నేను పిలిచిరు, మాట్లాడిరు, నువ్వు ఆన్సర్ చెప్పినావు, అయిపోయింది. కుట్రదారులు ఖబర్దారట. ఎవరు చెప్తున్నావు? అసలు కుట్రదారుడు నువ్వు, నీ కుటుంబమే కదా. 5 గంటల సిట్ విచారణ, సడలని ఉక్కు పిడికిలి, చెక్కు చెదరని చిరునవ్వుతో ఉన్నది. అది మొత్తం ముఖమంతా వాడిపోయి ఆగమాగం అయిపోయినట్టున్నది. ఇంత భయం ఎందుకు మీకు అసలు అర్థం కాదు? ధైర్యంగా పోవాలా, ధైర్యంగా ఫేస్ చేయాలా, ఫేస్ టు ఫేస్. ఏ వేదిక మీదనే నేను సిద్ధమని చెప్పాలా. అమ్మ కార్యకర్తలందరినీ హైదరాబాద్కు పిలిపించి దిష్టిబొమ్మల దగ్గర పెట్టి ఏదో అయిపోతున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు ఇంత భయం ఎందుకు అవుతుంది మీకు? అక్కడ రేవంత్ రెడ్డి అరెస్టే చేయకపోయా, రేవంత్ రెడ్డికి ఆలోచన కూడా లేకపోయా, అయినా కూడా భయపడుతురు. ఏమో పొలిటికల్గా మళ్ళీ సడన్గా ఏమైనా అటు టర్న్ అవుతుందేమో, ఆయన ఆలోచన మారుతుందేమో అనే భయం ఇంకా వాళ్ళలో ఉన్నది. కేసీఆర్కు సంఘీభావంగా తెలంగాణ భగ్గుమన్నదట. ఏ ప్రజలు వచ్చారు బయటికి? జనాలు ఏమన్నా బయటకు వచ్చిరా? కాళేశ్వరం విచారణ ఆడ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణ జరిగినప్పుడు గొడవైందా? తెలంగాణ భగ్గు అన్నదా? ఎవ్వరు పట్టించుకుంటలేరు మిమ్మల్ని, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ప్రజలకు అవసరం లేని సబ్జెక్ట్ ఇది, అర్థమైందా? మీరు తప్పు చేసిరన్నది ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఓడగొట్టినారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు కుట్రదారులు ఖబర్దార్ అంటే మీ బిడ్డ కూడా చెప్తున్నది, నా ఫోన్ ట్యాప్ అయింది, మా భర్త ఫోన్ ట్యాప్ అయింది, అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా, బుద్ధిని ఆదరా మీకైనా అడుగుతున్నది ఆమె. మరి ఆమె కూడా కుట్రదారురాలేనా? ఆమె ప్రశ్నకు ఆన్సర్ చేయి ఫస్ట్. తెలంగాణ భగ్గు అనేది ఏంది? తెలంగాణ ఎందుకు భగ్గు అంటది? మీరు చేసిన పాపాలకి ఇంకా తెలంగాణ భగ్గు అనాల్సింది, ఇంకా భగ్గు అంటలేదు. మిమ్మల్ని కాపాడుతున్న
కాంగ్రెస్ బీజేపీల మీద భగ్గుమనాల్సింది ఇంకా తెలంగాణ భగ్గుమంటలేదు. 25 లక్షల ఎకరాల భూములు పోయి ఆగమైన ఈ తెలంగాణ ఇంకా భగ్గుమనాలే, భగ్గుమంటలేదు. కేసీఆర్కు నోటీసులపై పల్లె పట్నం గర్జించిందట, ఊరు వాడ నిరసనలట. ఊరు నాయన, ఇక ప్రజలు కూలికి పోలే, పని చేసుకోలే, ఉద్యోగాలు మానేసినారు. అధినేత కోసం తరలివచ్చిన తెలంగాణ, అడుగడుగునా నినాదహోరు. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శ్రేణులట. ఏందో ఇదంతా. చలో, జనాలు ఏమనుకుంటున్నారు? రఘు అన్న నమస్కారం. మాజీ సర్పంచ్ల బిల్లుల గురించి సీతక్క గారిని అడగండి. అన్యాయం పాపం. ఇది రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ హయాంలో బిల్లులు కదా మేమెందుకు ఇస్తామంటాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి ఆయన కూడా అట్లే అంటే నువ్వు ఇచ్చే బిల్లుల మీద అది కాదు కదా, గవర్నమెంటే కదా. లొట్టపీస్ కేసుకి ఇంత లొల్లా? అది లొట్టపీస్ కేసేనా, మరి లొల్లి ఎందుకు? వీళ్ళు ఏమైపోయిందంటే అదంతా వాళ్ళకి నెగిటివ్గా ఇది అవుతున్నది. భయపడుతున్నారు వాళ్ళు బాగా. అంటే మీరు ఎంత భయపడుతున్నారు అన్న అంశం ప్రొజెక్ట్ అవుతుంది తప్ప మీరు ధైర్యంగా కేసును ఎదుర్కొంటున్నట్టు లేదు. అవతలని డిఫెన్స్లోకి నెట్టేసినట్టుగా వ్యవహారం లేదు. ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట్లాడండి. ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ గురించి వార్తలు చెప్పకండి, విని విని బోర్ అనిపిస్తున్నది. అట్లే ఉన్నది కథ. హిందూ ముస్లిం ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదట. బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఉన్నంత వరకు తెలంగాణ పొలిటీషియన్స్కి ఢోకా లేదు. నేను ఫస్టే చెప్పిన, ఈ ఎమోషన్ అంశాల మీద చర్చతోనే మన ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఐఎమ్ గుడ్. కేసీఆర్ని ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు, లీడర్లు తప్ప. హైకోర్టు ఓపెన్ కోర్టులో విచారణ చేస్తున్నది. కేసీఆర్కు అంత భయం ఎందుకు? పాకిస్తాన్ ఆటగాళ్ళు భయపడినట్టున్నారు. మ్యాచ్ క్యాన్సిల్ అట. లీగ్ మ్యాచ్లు మేము ఆడమని చెప్తుంది పాకిస్తాన్. ఏది T20 వరల్డ్ కప్లో. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మీటర్ రీడర్ల కోసం మాట్లాడండి. వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు పెట్టిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త పిఆర్సీ ప్రకటన లేదు. ప్రభుత్వం దీనిపైన ఎందుకు జాప్యం చేస్తోంది? లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆవేదన గురించి ప్రశ్నించండి. వీళ్ళు ఏమంటారు, ఇంకొక 10-12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు అంత ధర్నాలు గిరణాలు అంతా వేస్తే ఆ 700 కోట్లు ఇస్తే ఎప్పటిదాకా కావాలి? అది కేసీఆర్ లయన్ అట. అందుకే లయన్లు జనాలు ఉండొద్దు, జూలనే ఉండాలి. అందుకే బయటికి రావద్దని చెప్తున్నారు. ఆయన కూడా బయటకు వస్తలేడు. నీకింత నాకింత అనుకున్నాక ఏ కేసు ముందుకు పోదు. అంతే కదా, మేము అదే చెప్తున్నాం. ముందుకు పోదు, పోనీయరు. గతంలో కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మాఫియాలాగా తయారై దోసుకున్నదో, ఇప్పుడు కూడా ఇదే పని, వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఎవరి లెక్క. ఇప్పుడు ఆ రోజు ఏమైంది? ఆ రోజేమో ఓన్లీ కుటుంబం తిన్నది. ఇక్కడ ఏమవుతున్నది? మొత్తం టీం అంతా తింటున్నది. కుటుంబం తింటున్నది, వాళ్ళకి దగ్గర వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. అక్కడ నలుగురు తింటే ఇక్కడ 40 మంది తింటున్నారు. అవినీతే. ఆ నలుగురిలో జనం లేరు, ఈ 40 మందిలో జనం లేరు. కనీసం పార్టీ కార్యకర్తలు కూడా లేరు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు లేరు. కేవలం ఆ అధికారాన్ని పంచుకుంటున్న కొంతమంది మాత్రమే తింటున్నారు. ఆడ కుటుంబం తిన్నది, నలుగురు తిన్నారు, ఇక్కడ 40 మంది తింటున్నారు. సింపుల్. అంతకుమించిన తేడా ఏం లేదు ఇక్కడ. సమగ్ర కుటుంబ సర్వే డబ్బుల గురించి అడగండి. ఓ ధర్నా పెట్టండి బ్రదర్. రేవంత్ రెడ్డి ఇంటికి ముందు ధర్నా చేయండి. ఈ కేసీఆర్ మళ్ళీ చంద్రబాబు పని అంటాడు. తను చేసిన తప్పు గురించి మాత్రం చెప్పాడు. రాజకీయ నాయకులంతా దొంగలు, జర్నలిస్టులు కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. డౌట్ ఏముంది? ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందులో ఉంటారు, ఇందులో ఉంటారు. చేసేవాళ్ళు కూడా ఉంటారు.